friends, welcome back to our channel Geetha Vlogs. Munduga andarki happy Diwali. Drifting on the ocean, sometimes I pass by an island, but there's nothing there for me. I move on as the wind blows, hoping to wash up on that shore, and the sand will hold me. Water and sky, reflection in my eye, and it's true, so true. సో ఏంటి అనుకుంటున్నారా, దివాళీ మేకప్ లుక్. సో చూసేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇక్కడ రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను. సో చూసారు కదా, నేను ఏది మేకప్ వేసినా కూడా నేను ఫస్ట్ రోజ్ వాటర్ అనేది వేసుకుంటాను. ఆ తర్వాత లాక్మీ అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నాను. ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా బాగా హెల్ప్ అవుతుంది. సో చాలా స్మూత్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట మేకప్. సో అందుకని చెప్పి ఆ తర్వాత నేను డే క్రీమ్ యూస్ చేస్తున్నాను, ఓలే డే క్రీమ్. సో ఇది నా ఫేవరెట్ క్రీమ్ అండి. సో నాకు చాలా బాగా సెట్ అయింది ఇది. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది మన స్కిన్, మన ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత నేను ఇక్కడ లాక్మీ లిక్విడ్ ఫౌండేషన్ వేసుకుంటున్నాను. సో మనం ఫౌండేషన్ వేసుకునేటప్పుడు డైరెక్ట్గా మన ఫేస్ మీద అప్లై చేసుకోకూడదు. జస్ట్ అలా మన హ్యాండ్ మీద వేసేసుకొని మనకు ఎక్కడ కొంచెం ఎక్కువ బ్లెండ్ చేసుకోవాలో ఆ పార్ట్లో అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, అలా నేను కొంచెం హ్యాండ్ మీద వేసేసుకొని ఆ తర్వాత ఫేస్ మీద వేసేసుకొని మనం నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. సో మనం మొత్తం నీట్గా బ్లెండ్ చేసుకోవాలి, సో దట్ మనకు అసలు కనిపించదు అనమాట ప్యాచెస్ లాగా. So true, that my life is a she-side, is a she-side, is a she-side. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ మేబ్లైన్ లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. ఇది మీరు స్టార్టింగ్లో అయినా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఆ తర్వాత నేను ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసి ఐబ్రో వేసుకుంటున్నాను. సో నాకు చాలా నాకు ఎక్కువ వేసుకోవడం అంత ఇష్టం ఉండదు, జస్ట్ లైట్గా అలా వేసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఐ షాడో వేసుకుంటున్నాను. నేను ఇక్కడ యాక్చువల్గా నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్లు వేసుకుంటున్నాను. సో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. సో అందుకని చెప్పి నాకు డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ వేసుకుంటున్నాను. Water and sky, water and sky, blue, water and sky, water and sky. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఐ షాడో అనేది అప్లై చేసేసుకున్నాను. సో ఆ తర్వాత ఐ లైనర్ అప్లై చేసుకోవాలి. మీకు కావాలంటే కాజల్ కూడా అప్లై చేసుకోవచ్చు, సో దట్ మన ఐస్ చాలా బాగా కనిపిస్తాయి. నేను ఎక్కువగా ఐ లైనరే ప్రిఫర్ చేస్తాను, కాజల్ ఎప్పుడో రేర్ అనమాట అప్లై చేసుకోవడము. సో నేను ఇక్కడ లాక్మే ఐ లైనర్ అప్లై చేసుకుంటున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నాకు ఎక్కువసేపు మేకప్ అలాగే పెట్టుకోవడం ఇష్టం ఉండదు. సో నేను వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. సో అందుకని చెప్పి చాలా లైట్గానే అప్లై చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఐ లైనర్ కూడా అప్లై చేసేసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత నేను ఇక్కడ బ్లషెస్ యూజ్ చేస్తున్నాను. సో నా ఫేవరెట్. సో చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో ఇక్కడ మన చీక్స్ మీద, అబ్జర్వ్ చేశారా ఎంత గ్లోగా కనిపిస్తుందో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మా హస్బెండ్ గిఫ్ట్ అనమాట, మెబ్లైన్ బ్లషెస్. సో ఆ తర్వాత నేను ఫైనల్గా మస్కారా అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఐకి సంబంధించినంతా కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఎలా అప్లై చేసుకుంటాను పర్సనల్గా అనేది చూపిస్తున్నాను. సో అందరు ఇలానే అప్లై చేసుకోవాలని కాదు, జస్ట్ నా మేకప్ లుక్ దివాళీకి ఎలా ఉంటుందో అనేది చూపిస్తున్నాను అనమాట, షేర్ చేస్తున్నాను. సో మస్కరా కూడా అప్లై చేసేసుకున్నాను ఇక్కడ. అండ్ ఆ తర్వాత ఫైనల్గా లాక్మీ కాంపాక్ట్. సో ఇది సెట్ చేసేసుకున్న తర్వాత మనకు ఓవరాల్గా ఫేస్ మేకప్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా. సో మీకు కావాలంటే ఇంకోసారి రోజ్ వాటర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు, సో దట్ మనకు లాంగ్ లాస్టింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత హుదా బ్యూటీ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. సో
గాయ్స్ చూసారు కదా, సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మనకు నార్మల్ డ్రెస్సెస్లో మేకప్ అంత లుక్ ఉండదు. మనం ఏదైనా కొంచెం గ్రాండ్గా డ్రెస్ వేసుకున్నప్పుడు లేదంటే ఏదైనా పార్టీకి రెడీ అయినప్పుడు మనం మేకప్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో నేనైతే ఇక్కడ హెయిర్ చేసేసుకుంటున్నాను అనమాట. లైక్ నాకు హెయిర్ స్టైల్స్ చేసుకోవడం అంత ఎక్కువ ఇష్టం ఉండదు, ఎప్పుడు లీవ్ చేసుకునే ఉంటాను. సో ఇక్కడ కూడా నేను హెయిర్ లీవ్ చేసేస్తున్నాను. సో నా దివాళీ మేకప్ లుక్ ఎలా అనిపించింది? సో యూ గైస్ లైక్ ఇట్ ఐ థింక్. Try to forget all that we had. I'm rolling like water in the sea. The memories crashing into me. So close to the edge of something so wild. సో దిస్ ఈజ్ మై ఫైనల్ డ్రెస్ అండ్ అలాగే నా మేకప్ లుక్. సో దివాళీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్ అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా, సో కొంచెం కేర్ఫుల్గా కాల్పించండి. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా దివాళీ మేకప్ లుక్ అండ్ నా డ్రెస్ కాంబినేషన్ ఎలా అనిపించింది. సో చూసారు కదా, నేను యాక్చువల్గా నాకు డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్లు వేసుకున్నాను అనమాట ఐ షాడో. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో వేసుకున్నా కూడా వేసుకున్నట్లు ఉండకుండా ఉండాలన్నమాట. సో అలా ఉంటేనే నాకు చాలా ఇష్టం మేకప్ అనేది. సో ఎలా అనిపించింది నా డ్రెస్, నా మేకప్ లుక్ అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Can't find a reason why. Couldn't get any closer. Can't find a reason why. Couldn't get any closer. Can't find a reason why. Whenever your heart is broken, don't ever forget you're golden. I will find the light in your soul, I'll be there. Never leaving you in the dark. అండ్ ఈ డ్రెస్ గురించి నేను రీసెంట్గా చెప్పినట్టున్నాను కదా, లైక్ ఈజీ బైలో తీసుకున్నాను అని చెప్పి. సో అందులో తీసుకున్న డ్రెస్ అనమాట. సో మీరు ఇదే డ్రెస్ మనకు easybyindia.comలో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో కావాలంటే తీసుకోవచ్చు, అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. I'll be your harder temptation, 'cause I know that you'll make it on your own. అండ్ బై ద వే నేను మేకప్లో అంత పర్ఫెక్ట్ కాదు, ఇంకా బేసిక్లోనే ఉన్నానమాట. సో నాకు నచ్చినట్లు నాకు వచ్చినట్లు వేసుకున్నాను. సో ఏమైనా తప్పుగా వేసుకునింటే సారీ. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి అండి. సో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఈ దివాళీకి మీ లైఫ్లో ఎక్స్ట్రా కలర్స్ కూడా యాడ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దివాళీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్త. అండ్ చిన్నపిల్లలు ఉంటారు కదా, కొంచెం కేర్ఫుల్గా కాల్చండి, ఓకేనా? సో ఈ దివాళీ మేకప్ లుక్ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.